వరంగల్ జిల్లా మామ్లూరులో ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనివ్వమని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలలో ఉన్న ప్రాజెక్టులకు 2014లో జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇప్పటి వరకు అది కలగానే మిగిలించిందని అన్నారు. వరంగల్ జిల్లా మమ్మనూరులో ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనివ్వమని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు కంచెల శివారెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు 2014లో జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందని అన్నారు. గత 10 సంవత్సరములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తెరలేపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు అని అన్నారు. మే 8 తారీఖున జరిగే టీఆర్ఎస్ పార్టీ రైతు సభకు భారీగా మహబూబ్ నగర్, ఇతర జిల్లాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय टीआरएस, जय टीआरएस, जय टीआरएस, जय टीआरएस। ఈ నెల 10వ తేదీన మామూనూరు వరంగల్ జిల్లాలోని ఎయిర్పోర్టు శంకుస్థాపనకు నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు? మీరైతే 2014లో మరి ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో మరి మీరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు. దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మీరు మాట తప్పి మళ్ళీ అయినా కానీ తెలంగాణ ప్రజలు మీ యొక్క ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు కూడా ఇప్పటికీ పార్లమెంట్లో నోరు తెరవకపోవడం అనేది మరీ దారుణమైన చర్య. కాబట్టి మీరు తెలంగాణలో ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చిన తర్వాతనే మరీ ముఖ్యంగా పార్లమెంట్లో ఇది ఏదైతే మామూనూరు హామీని నెరవేర్చిన తర్వాతనే ఈ తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పి, గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మరి అదేవిధంగా 8వ తారీఖున పెట్టబోయే శ్రీమతి కల్వకుంట్ల గారు, కవిత గారు పెట్టబోయే ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ జై తెలంగాణ, జై కవితక్క, జై టీఆర్ఎస్. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని చూస్తే మాత్రం ఈ టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమాల పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.